ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రశ్న రావణ్ అంటే బచ్చలకూరి జోసెఫ్ రియల్ హిస్టరీ ఏంటి, అతను ఇలా మాట్లాడటం వెనుకున్న కారణాలు ఏమిటి అనేది చూచాయిగా ఇప్పటి వరకు అందరికీ తెలిసిందే. అయినా అతని యొక్క స్థితిగతులు కానీ ఇప్పుడు ఆయన భార్య చెబుతున్నట్టుగా అతను జోసెఫ్ చౌదరి కమ్మ కులానికి చెందినవాడు అని చెప్పటం వెనుకున్న అసలు నిజం ఏమిటి? నిజంగానే ఈ బచ్చలకూరి జోసెఫ్ కమ్మవాడేనా, చౌదరేనా, లేదు ఇలాంటి డ్రామా ఆడుతుంటే ఈ డ్రామాల వెనుకున్న అసలు కథ ఏమిటి, ఈయన పాస్ట్ హిస్టరీ ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా హీట్గా నడుస్తున్న అంశం రావణ్ అరెస్టు. అందున ఓపా చట్టం కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ వేసి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించారు. దీనికి ముందు ఆయన మీద 4-5 కేసులు పెట్టినప్పటికీ ఇది సోషల్ మీడియా కేసులు కాబట్టి ఊరికినే ఉత్తి పుణ్యానికే ఆయనకి బెయిల్ వచ్చేసింది. కాబట్టి గట్టిగా ఆయన్ని రిమాండ్లో పెట్టడానికి ఇలాంటి ఒక చట్టం ప్రయోగించాల్సిందే అని పవన్ కళ్యాణ్ గట్టిగా ఇన్సిస్ట్ చేయటం మూలానే, పవన్ కళ్యాణ్ ఇగోకి పోవటం మూలానే ఇది ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు అని కొంతమంది అంటూ ఉంటే, ఆయన యాక్టివిటీస్ వీటన్నిటి మీద కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆల్రెడీ ప్రభుత్వానికి ఉంది. ఈ ఏలూరు సభ, ఈ దళిత క్రైస్తవ సభ, సమర శంకారావం సభ జరిగిన తర్వాత అందులో మాట్లాడిన వాళ్ళ అందరి హిస్టరీలు బయటకు తీశారు. ఇందులో చాలామంది ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నారు. ఏలూరు సభలో పాల్గొన్న తర్వాత ఇక బయట ఎక్కడ కనపడటం లేదు అనేది కూడా ఒక కథ అయితే నడుస్తుంది. దీంట్లో అరెస్టు అయిన వాడు రావణ్ అంటే బచ్చలకూరి జోసెఫ్. కానీ అతని భార్య ఇప్పుడు ఆయన కూడా కమ్మోడే. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అందరూ కమ్మోళ్ళు, ఆయన కూడా కమ్మోడే. కాబట్టి ఆయన దయదలిచి వదిలేయాలనో లేకపోతే ఎలాంటి చట్టాలు ప్రయోగించకూడదనో ఏ సూచన కొరకు ఆవిడ చెప్పిందో తెలియదు, కానీ ఆయన కూడా కమ్మవాడేనని, ఆయన జోసెఫ్ చౌదరి అని. మరి గతంలో కూడా అంటే ఈ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు ఆయన మరి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎక్కడెక్కడ పనిచేశాడో, డేటా అనలిస్ట్గా పనిచేశాడనే ఒక సమాచారం అయితే ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నప్పటికీ అందులో నిజమైన నిజం ఏంటనేది ఎవరికి తెలియదు. కాకపోతే అందులో ఇప్పుడు లభ్యమవుతున్న సమాచారం ప్రకారంగా ఇతను జోసెఫ్ చౌదరిగానే అక్కడ పేరు పడ్డాడు అని. కానీ ఎప్పుడైతే ఈ బచ్చలకూరి అనే ఒక ఇంటి పేరు కనపడుతుందో దాంట్లో ఇక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంటి పేర్లు ఎలా వస్తాయి, ఏ కులాలకి ఏ ఇంటి పేర్లు ఉంటాయి, ఏ ఇంటి పేరుని బట్టి కులం ఎలా కనిపెట్టవచ్చు అనేది పెద్ద థీసిసే ఉంది. దానికి ఏం పర్వాలేదు, యాన్సిస్టరీ అని మీరు ఒక వెబ్సైట్ కూడా ఉంది, అందులోకి వెళ్ళినా కూడా తెలుస్తుంది. నా ఇంటి పేరు ఇది, నీ ఇంటి పేరు ఇది, ఇదిగో నా గోత్రం ఇది, నీ గోత్రం ఇది, మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కనిపెట్టడానికి యాన్సిస్టరీ వెబ్సైట్ కూడా ఒకటి ఉంది. దాంట్లో ఈ బచ్చలకూరి అనే ఒకటి చూస్తే గనుక ఇది కమ్మ కులంలో ఎక్కడా కనిపించటం లేదు. నిజంగా అతను జోసెఫ్ చౌదరి అయ్యే అవకాశమే లేదు. ఇక్కడ హైదరాబాద్లో కమ్మ సంఘంలో కూడా మరి కొన్ని సువార్త సభలు పెడతారు. ఏది ఈ చౌదరి కానీ ఈ కమ్మకులో నుంచి కానీ కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ వీళ్ళందరూ వచ్చి అక్కడ ఈ కమ్మ సంఘంలోనే పెడతారు. అందులో ఒక జోసెఫ్ చౌదరిని చూసాం. గతంలో ఆయన చాలా పెద్ద పాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఈ కమ్మ కులంలోంచి కన్వర్ట్ అయిన వచ్చిన వాళ్ళకి మాత్రమే సువార్త చెబుతారు కూడా. అలాంటి వ్యవహారం కూడా ఒకటి ఉంది. కాకపోతే అలాగా ఇతను జోసెఫ్ చౌదరి కాదు, బచ్చలకూరి జోసెఫ్ అని. మరి మొన్న రిమాండ్ రిపోర్ట్లో కానీ ఇప్పుడు పోలీసు ఈ ఫైల్స్లో కానీ బయటపడుతుంది ఏమిటి అంటే ఇతను చౌదరి ఏం కాదు, ఇతను ఎస్సీ కులానికి చెందినవాడు అనేది. అంటే ఆ కులానికి చెందటం తప్పనేం కాదు, కానీ కులం దాచిపెట్టుకోవటం ఎందుకు అనేది కదా ఇక్కడ ఉంది. ఆయన భార్య ఆయన జోసెఫ్ చౌదరి కమ్మ కులానికి చెందినవాడు అని ఎందుకు అంటుంది, దాని వెనుకున్న కారణం ఏంటి అనేది కదా ఇక్కడ ఇంపార్టెంట్. ఈ కులాల గొడవ ఎప్పుడైతే అతని భార్య తీసుకొచ్చిందో ఇప్పుడు మరి ఇక్కడ ఆ కులం గురించి కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ దళిత క్రైస్తవ సమర శంకారావం సభ జడా శ్రావణ్ కుమార్ ఏ ఉద్దేశంతో పెట్టాడు, రఘురామకృష్ణరాజు మీద ఏం ఆశించి పెట్టాడు అనేది ఒక రకంగా తీసి పక్కన పెడితే, దీన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగులో ఇలాంటి ప్రచారాలు చేయటానికి, ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని బూచిగా చూపించడానికి జరిగిన ఒక తంతులాగానే కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. కానీ ప్రకాష్ రాజ్
ఈ బచ్చలకూరి జోసెఫ్ తోటి, అంటే ఈ ప్రశ్న రావణ్ తోటి మింగిలైపోయి ఉండటం, ఆయనతోటి ఉన్న ఆడియోలు బయటకు రావటం, ఈ ప్రకాష్ రాజు మరి గతంలో ఆయనకున్న హిస్టరీ ప్రకారంగా చూస్తే గౌరీ లంకేష్తో సంబంధాలు ఇలాంటివన్నిటిని చూస్తే అర్బన్ నక్సల్స్ కింద కొంత పరిగణించే అవకాశం కూడా ఉంది. మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు మరి ఈ కోర్టుకి ఏమి సమర్పిస్తారు అనే దాని మీద కూడా ఇప్పుడు అసలైన విషయం బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే ఈ ప్రశ్న రావణ్ణి ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం వెనకున్న అసలు ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయన ఏదో ఒక రకంగా రిమాండ్లో పెట్టాలి అనే ఒక కేవలం ఆ ఉద్దేశంతో ఉందా, నిజంగా ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర నుంచి మంచి సమాచారం ఉండటం మూలానే, అంటే ఎక్స్ట్రీమిస్టిక్ గ్రూపులతోటి, అంటే అతివాద గ్రూపులతోటి జోసెఫ్ చౌదరికి సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు గతంలో కూడా ఈ ఉపా చట్టం చాలా మంది మీద ప్రయోగించారు. అందులో మనందరికీ బాగా తెలిసిన వాడు వరవర్రావు, కమ్యూనిస్టిక్ అవుట్లుక్ తోటి ఆయన ఈ సాయుధ పోరాట దళాలకి ఎక్కువగా ఆకర్షితుడైన వాడు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించేవాడు. అట్లాగనే ఈ జోసెఫ్ కూడా మొన్న మధ్యన ఈ సాయుధ దళ పోరాటాలు, ఈ వీరులు వీళ్ళందరికీ స్వేచ్ఛ కావాలనో లేకపోతే వాళ్ళ హక్కుల గురించి పోట్లాడాలనో, ఆ హెడ్మా లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు నేను వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాను ఇలాంటిది ఇది మొత్తం బూటకి ఎన్కౌంటర్ నుంచి చెప్పి ఆయన వీడియో పెట్టిన దాని మీదనో, కేవలం వీటి మీద బేస్ అయ్యే జరిగిందా, లేదు నిజంగా ఇలాంటి గ్రూపులతోటి ఈయన సహాయ సహకారాలు అందిస్తాడని కానీ, లేదు వాళ్ళ దగ్గర నుంచి ఈయనకు సహాయం రావటం మూలాన వాళ్ళకి సింపథైజర్గా ఉంటాడు అనేది కానీ, మరి ఈ నక్సలైటిక్ ఈ అవుట్లుక్ ఉన్న ఈ పీపుల్ అందరితోటి సింపథైజర్గా ఉండటం కానీ, వాళ్ళకి సహాయం చేయటం కానీ, ఇదంతా ఇప్పుడు మరి నిషేధిత సంస్థలకి ఇలా చేయటం అనేది మరి 2 తెలుగు రాష్ట్రాల్లో నిషేధం. మరి అలాంటి గ్రూపుల గురించి మాట్లాడితే, మరి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా, నాకు నక్సలైట్లు అంటే గౌరవం ఎక్కువ, నేను వాళ్ళని ప్రేమిస్తాను అభిమానిస్తాను అనేదాన్ని కూడా ఒకటి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడటం అనే దానికి ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ మాట్లాడటం అంటే, ఈయన కేవలం యూట్యూబ్లో మాట్లాడాడు అనే దాని మీదనే ఆధారాలు సేకరించి మరి ఇలాగా ఉపా కేసు పెట్టడం అనేది కొంత అమానుషంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ, నిజంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం సంపాదించాయి? అందులో ఈ రావణ్ యొక్క హిస్టరీ ఏమిటి బయటపడింది? గతంలో ఈయన మరి ఆఫీసుల్లో పనిచేస్తున్న సమయాల్లో కూడా లేడీ వీళ్ళందరినీ వేధించినట్టుగా కూడా కొంత సమాచారంలో ఉన్న కొన్ని ఆడియో లీకులు కూడా ఎందుకు వచ్చాయి? ఇతను వాళ్ళకి ఏదో సహాయం చేస్తానని, నైట్ డ్రాప్ చేస్తానని బైక్లు ఎక్కించుకుపోయి మొలస్ట్కి పాల్పడ్డాడని, వాళ్ళని వాట్సాప్ల్లో లైంగికపరమైన పదాలతోటి వేధించాడని, అందుకోసమని దాంతోపాటుగా ఈయన కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం పొందాడు అనే దాని మీద ఈయన బయటకు పంపించేశారనే ఒక వాదన కూడా ఒకటి నడుస్తుంది. యాతావాత చూస్తే ప్రశ్న రావణ్ అతను ఒక ముసుగు వేసుకొని ప్రజల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ముసుగు తొలగిపోతుంటే కమ్మవాడనే ముసుగు ఒకటి ఉంది, జోసెఫ్ చౌదరి అనే ముసుగు ఒకటి ఉంది, ఇతను మరి ఈ నక్సలైటిక్ అర్బన్ నక్సల్ అనే ఒక ముసుగు ఒకటి ఉంది, దాంతోపాటుగా వైసీపీకి ఉపకరించేవాడు అనే ముసుగు కూడా ఒకటి ఉంది. ఇవన్నీ వరుసగా తొలగిపోతూ వస్తున్నాయి. రేపు మళ్ళీ ఇతని కేసు కనుక కోర్టుకు వచ్చినప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.